నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఇన్స్టెంట్గా చేసుకునే రాగి రొట్టి విత్ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రాగి రొట్టిలో లో ఫ్యాట్స్ అండ్ లో కార్బోహైడ్రేట్స్, హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఉండడం వల్ల ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ముందుగా మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వీటికి కావలసిన కొద్ది పల్లీలను తీసుకొని 4 నుంచి 5 ఎండుమిర్చిని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక వీటిని సపరేట్గా తీసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. తర్వాత మనకు కావలసిన మునగాకుని బాగా కాడలు లేకుండా ఆకులను సపరేట్ చేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి. వీటి కోసం ఒక బాండీ తీసుకొని దాంట్లో మునగాకు వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి బాగా ఆకు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తూ బాగా స్పూన్తో కలిదిప్పుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఆకు మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, మిర్చి వీటితో పాటు 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా రఫ్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం ఉడికిన మునగాకును ఏదైనా ఒక జార్ సహాయంతో నీళ్లను సపరేట్గా చేసుకోవాలి. అలా నీటిని సపరేట్గా చేసుకున్న ఆకును కొద్దిగా చల్లార్చుకోవాలి. అది చల్లారేంతలోపు మనం వీటికి కావాల్సిన తాలింపును చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వాటిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న తాలింపు మొత్తం ఆకులకు పట్టేలాగా బాగా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ అయ్యాక మనం ఇందాక మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న పల్లీల పౌడర్ని కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మునగాకు ఫ్రై రెడీ అయినట్టే. ఇప్పుడు మనం రాగి రొట్టి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న వాటిని, తర్వాత పచ్చి కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొద్దిగా పల్లీలు తీసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న వాటిని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత షేప్లో ఒక పేపర్ని కానీ లేదా మన దగ్గర అరిటాకు ఉంటే వాటిపైన కానీ కొద్దిగా రాగిపిండి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడయ్యాక ఇందాక మనం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్న పేపర్ని వాటిపై వేసుకోవాలి. అలా కొద్దిసేపు వేడయ్యాక పేపర్ మొత్తం తీసేసుకోవాలి. తీసేసాక కొద్దిగా ఆయిల్ వేసుకొని రొట్టిని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నా, మీకు కావాలనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యితో కాల్చుకున్నట్టయితే రాగి రొట్టి మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకున్నాక వాటిని పక్కకు తీసుకొని ఇక మిగిలిన పిండిని మొత్తం అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందాక నేను చూపించినట్టుగా మొత్తం రొట్టీస్ని అలా కాల్చుకొని ఇలా మునగాకు ఫ్రైతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.